Good morning, sir, and also good morning, friends. Today we are going to discuss about the digital finance tools. In that, we will discuss Internet of Things and Big Data and Virtual Reality. మనము ఇప్పుడు ఈ tools గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. Let us first know about the Internet of Things. See here. So Internet of Things. First of all, we know that Internet అంటే మనకి ఎక్కడైనా we know that మనం ఏదైనా సెర్చ్ చేయాలన్నా అన్నిటికీ ఇంటర్నెట్ మనకి యూజ్ అవుతుంది. See here, what's the Internet of Things అంటే from any time, any place, connectivity for everyone. We will now have the connectivity for anything. అంటే మనము ఏ టైంలో అయినా వెదర్ ఇట్ ఈస్ డే టైమ్ ఆర్ నైట్ టైం మనం ఏ టైంలో అయినా మనము డేటా అనేది యూజ్ చేసుకుంటాం, రైట్? అండ్ ఆల్సో అట్ ఎనీ ప్లేస్ అట్ హోమ్ ఆర్ ఆఫీస్ మనం ఎక్కడికి బయటికి వెళ్ళినప్పుడైనా మనము ఎక్కడైనా ఇంటర్నెట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫర్ ఎనీవన్ ఎవరితో అయినా మనము ఈ డేటా అనేది ఉంటే మనకు ఇంటర్నెట్ అనేది ఉంటే మనం ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో విత్ ఎనీథింగ్ అంటే మనము డివైస్ టు డివైస్ అయినా వేరే డివైస్ తో అయినా మనం కనెక్ట్ అవ్వాలంటే మనకు ఇంటర్నెట్ అనేది మనకు అక్కడ మెయిన్ సోర్స్ గా ఉంటుంది. సో విల్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే అది మనకి ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఫర్ ఎనీ వన్ అండ్ ఫర్ ఎనీథింగ్. ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలన్నా ఏ థింగ్ తో అయినా మనం కనెక్ట్ అవ్వాలన్నా we need internet. So we'll see here, what is IoT? IoT means Internet of Things. The Internet of Things is the network of physical objects or things embedded with the electronic software, sensors and network connectivity which enables these objects to collect and exchange the data. So IoT means ఇప్పుడు నెట్వర్క్ అనేది ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తో ఆ థింగ్స్ తో అనేది కనెక్ట్ అయినప్పుడు ఇట్ మే బి ఎలక్ట్రానిక్ థింగ్స్ ఆర్ సాఫ్ట్వేర్ తో మనము కనెక్ట్ అవ్వాలన్నా సాఫ్ట్వేర్ అక్కడ చేయాలన్నా ఆర్ సెన్సార్స్ ఉంటాయి కదా. వి నో దట్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెన్సార్ డోర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకు కనెక్ట్ అవ్వాలన్నా మనకు నెట్వర్క్ అనేది ఒక మెయిన్ సోర్స్. ఇట్ విల్ ఎనేబుల్ ద ఆబ్జెక్ట్స్ టు కలెక్ట్ ద డేటా అండ్ ఇట్ విల్ ఎక్స్చేంజ్ ద డేటా. మనము ఏదైనా ఒక థింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా లేకపోతే మన డేటాని వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేయాలన్నా we need this internet. A thing in the context of the Internet of Things is an entity or physical object that has a unique identifier, an embedded system, and the ability to transfer the data over a network. So this IoT helps us to exchange the data or gather the information from the others. See here, now IoT లో మనకు చాలా థింగ్స్ మనం తీసుకోవచ్చు. హార్ట్ మానిటరింగ్ ఇంప్లాంట్స్ కానీ అంటే మెడికల్ పరంగా చాలా యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ మెడికల్ పరంగా యూజ్ చేస్తారు ఎవ్రీవేర్. See here, బయోచిప్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్స్ ఫార్మ్ యానిమల్స్ అంటే మనకు యానిమల్స్ ఫార్మింగ్ లో కూడా ఈ నెట్వర్క్ అనేది యూజ్ చేసి ఆ క్యాటిల్ ఎక్కడికి వెళ్తుంది లేకపోతే వాటి హెల్త్ కేర్ గురించి కూడా మనము అనలైజ్ చేసుకోవచ్చు డేటాని యూజ్ చేసి. ఆటోమొబైల్స్ విత్ బిల్డ్ ఇన్ సెన్సర్స్, we already use this automobile. And also DNA analysis devices and other wearables etc. DNA అనాలిసిస్ కైనా కూడా మనము ఈ నెట్వర్క్ అనేది ఐఓటి అనేది యూజ్ అవుతుంది. దీస్ డివైసెస్ కలెక్ట్ యూస్ఫుల్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ ద వేరియస్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ అండ్ దెన్ autonomously flow the data between other devices. సో ఈ ఐఓటి అనేది ఒక యూస్ఫుల్ డేటాని డివైసెస్ నుంచి కలెక్ట్ చేయడము, మళ్ళీ దాన్ని వేరియస్ గా మనం యూస్ చేసుకున్న తర్వాత ఆ డేటాని ఇంకొకరితో షేర్ చేసుకోవాలన్నా మనకు ఈ ఐఓటి అనేది యూస్ అవుతుంది. అండ్ కమింగ్ హియర్, కెవిన్ అష్టాన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద ఐఓటి. సో ఈ ఐఓటిని కనుక్కుంది ఎవరు అంటే దానికి ఫాదర్ ఎవరంటే కెవిన్ అష్టాన్. హీ బిలీవ్డ్ దట్ ఐఓటి కుడ్ టర్న్ ద వరల్డ్ ఇన్ టు ద డేటా. సో అతను ఏం బిలీవ్ చేశాడు అంటే ఈ ఐఓటి అనేది మన వరల్డ్ ని డేటాగా మార్చొచ్చు అని హీ బిలీవ్స్ దట్ మీన్ ఈ ఐఓటి ఉంటే మనకి ఏ వర్క్ అయినా జరిగిపోతుంది అని హీ విల్ బిలీవ్. మనకి ప్రీవియస్ గా ఉన్నప్పుడు డేటా యూసేజ్ అనేది చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు అది చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ మనకు కూడా తెలుసు దానివల్ల మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీఆర్ గెయినింగ్ ఫ్రమ్ దాట్. Now, how IoT works. The Internet of Things also sometimes referred to as the Internet of Everything.
దట్ మీన్ IoT అనేది మనము ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని కూడా పిలవచ్చు. Because consists of all the web-enabled devices that collect, send, and act on the data they acquire from their surrounding environments using embedded sensors, processors, and communicational hardware. So we are saying that Internet of Things. అప్పుడు ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లోకి మనం ఏమేమి డివైసెస్ తీసుకోవచ్చు అంటే ఏవేవైతే డేటాని కలెక్ట్ చేస్తాయో, సెండ్ చేస్తాయో, వాటి మీద ప్రాసెస్ చేస్తాయో, వెదర్ ఇట్ మే బి సెన్సార్స్ ఆర్ ప్రాసెసర్స్, లేకపోతే అదొక సాఫ్ట్వేర్ అయినా అయి ఉండొచ్చు. అవన్నీ కూడా మనము IoT గా చెప్పొచ్చు, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గా చెప్పొచ్చు. దీస్ డివైసెస్ ఆఫెన్ కాల్డ్ as కనెక్టెడ్ ఆర్ స్మార్ట్ డివైసెస్. వాటినే మనము స్మార్ట్ డివైసెస్ అని కూడా అనవచ్చు. And also can sometimes talk to the other related device or process called machine to machine communication. సో ఈ IoT ఈ IoT ఎలా వర్క్ అవుతుంది అంటే అది మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే డేటా అనేది మనం వన్ మెషిన్ టు అదర్ మెషిన్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో అక్కడ ఒక కమ్యూనికేషన్ జరిగింది కదా, మెషిన్ టు మెషిన్. సో వీ కెన్ కాల్ ఇట్ as మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అండ్ యాక్ట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దే గెట్ ఫ్రమ్ ద వన్ అనదర్. హ్యూమన్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ గ్యాడ్జెట్స్ టు సెట్ దెమ్ అప్. మనం ఇప్పుడు హ్యూమన్ అనేవాడు గ్యాడ్జెట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అక్కడ మనము ఆ ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయాలంటే అక్కడ IoT is necessary. But the devices do most of the work on their own without human intervention. Their existence has been made possible by all the tiny mobile components that are available these days, as well as the ways online nature of our home and business networks, etc. So మనం IoT అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు, everywhere we use this IoT, in the homes, in the offices, wherever we go we use this IoT, right? Okay. See here, first of all ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది దానికి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంది. చూడండి ఇక్కడ ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. First it will collect the data, it will communicate and then analyze and act. See here, first one is collect and then communicate and then analyze and act. We'll go for the first one, collection. So IoT cycle లో first one collection మనం చూసాం. See here, what will happen in this collection? కలెక్షన్ లో ఏం జరుగుతుంది, డివైసెస్ అండ్ సెన్సర్స్ ఆర్ కలెక్టింగ్ ద డేటా ఎవ్రీవేర్. ఫస్ట్ IoT సైకిల్ లో డేటా అనేది కలెక్ట్ అవుతుంది, అది మనం ఫస్ట్ థింగ్ గా తీసుకుంటాం. సో డివైసెస్ అండ్ సెన్సర్స్ ఆర్ కలెక్టింగ్ ద డేటా ఎవ్రీవేర్ అంటే ఆ డేటా అనేది ఫస్ట్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ డేటా అనేది కలెక్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి, అట్ యువర్ హోమ్, ఇట్ మే బి ఫ్రమ్ యువర్ హోమ్, ఇన్ యువర్ కార్, అట్ ఆఫీస్, ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఎవ్రీవేర్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అది మీ ఇల్లు అయినా అయి ఉండొచ్చు, కార్ అయినా అయి ఉండొచ్చు, ఆఫీస్ అయినా ఉండొచ్చు, లైక్ దిస్. ఫస్ట్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం ఆ లైఫ్ సైకిల్. ఆఫ్టర్ దట్ కమ్యూనికేషన్. హియర్ కమ్యూనికేషన్ కిందకి ఏమొస్తాయి, సెండింగ్ ద డేటా అండ్ ఈవెంట్స్ త్రూ నెట్వర్క్స్ టు సమ్ డెస్టినేషన్స్. మనము ఆ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత సెండింగ్ కానీ షేర్ చేసినా కానీ ఆ డేటాని దాన్ని కమ్యూనికేషన్ లోకి తీసుకుంటాం. ఈ IoT లైఫ్ సైకిల్ లో ఫస్ట్ వన్ ఇస్ కలెక్షన్ అండ్ సెకండ్ వన్ ఇస్ కమ్యూనికేషన్. In this communication we'll share the data or we'll send the data through the network system, right? Adela a cloud platform, private data center or home network, like this. ఆ నెట్వర్క్ ని యూజ్ చేసి మనము వేరే డివైస్ తో కమ్యూనికేట్ చేసినప్పుడు దాన్ని ఈ లైఫ్ సైకిల్ లో కమ్యూనికేషన్ గా తీసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ అనాలిసిస్ ఏంటి, క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మామూలుగా మన జనరల్ థింకింగ్ లో అయినా కూడా అనలైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనము అనలైజ్ చేసుకుంటాం. ఏదైనా ఒకటి విన్నప్పుడు కానీ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ అనలైజ్, అంటే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి ఇప్పుడు ఇందాక కలెక్ట్ చేసాం కదా డేటా, ఆ డేటా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన, ఒక ఇన్ఫర్మేషన్ మనం ఓన్గా క్రియేట్ చేసిన, బై ఆ కలెక్షన్ ఆఫ్ డేటా నుంచి మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా లేకపోతే క్రియేట్ చేసినా దాన్ని అనాలిసిస్ లోకి తీసుకుంటాం. బై అనలైజింగ్, సీ హియర్, విజువలైజింగ్ ద డేటా, బిల్డింగ్ రిపోర్ట్స్, ఫిల్టరింగ్ డేటా, పేరింగ్ ఇట్, ఎక్సెట్రా, లైక్ దిస్. ఆ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అనలైజ్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ యాక్షన్, టేకింగ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ద డేటా. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాబ్లం నుంచి అనలైజ్ చేసుకుని ఒక సొల్యూషన్ అనేది తీసుకుంటాం కదా. ఇన్ ది సేమ్ వే
మనము ఏదైతే డేటాని కలెక్ట్ చేసి తర్వాత దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత ఓ సర్టన్ యాక్షన్ అనేది జరుగుతుంది. హియర్ టేకింగ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. ఏదైతే డేటా మనం గ్యాదర్ చేస్తామో దాని మీద సర్టన్ యాక్షన్ అనేది మనం తీసుకుంటే అది ఈ లైఫ్ సైకిల్ లో యాక్షన్ గా తీసుకుంటాం. హియర్ కమ్యూనికేట్ విత్ అనదర్ మెషిన్, సెండ్ అ నోటిఫికేషన్, టాక్ టు అనదర్ సిస్టమ్. ఇప్పుడు సెండింగ్ అ నోటిఫికేషన్ అంటే సెండింగ్ అన్ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ టెక్స్ట్. మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం దానికి రిప్లై గా పంపిస్తే దట్ ఈజ్ యాక్షన్, రైట్? ఒకటి మనకి ఏదైనా ఒక డేటా వచ్చినప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకుంటాం, కలెక్షన్. తర్వాత కమ్యూనికేట్ అండ్ అనాలిసిస్ వచ్చేసి దాన్ని ఏ విధంగా చేస్తాం, దానికి తగ్గట్టు మనం ఏదైనా ఒక రిప్లై సెండ్ చేస్తే అది యాక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. And see here how IoT works. RFID, first one is RFID, mean radio frequency identifier. RFID అంటే radio frequency identifier to identify and track the data of things. ఇది వచ్చేసి మనకు డేటా అనేది ఐడెంటిఫై చేసి ఇంకా ట్రాక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఆ తర్వాత సెన్సర్స్ టు కలెక్ట్ అండ్ ప్రాసెస్ ద డేటా టు డిటెక్ట్ ద చేంజెస్ ఇన్ ద ఫిజికల్ స్టేటస్ ఆఫ్ ద థింగ్. సెన్సర్స్ మీన్స్ అది ఫిజికల్ గా దాని యాక్టివిటీ ఏంటి అని మనం అక్కడ అనలైజ్ చేసుకోవడానికి సెన్సర్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్మార్ట్ టెక్ టు ఎన్చేంజ్ ద పవర్ ఆఫ్ ద నెట్వర్క్ బై డెవలపింగ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ టు డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్. ఆ క్యాపబిలిటీస్ అనేటివి ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఒక స్టోరేజ్ పర్పస్ కానీ లేకపోతే దాని నుంచి మనం ఏదైతే క్యాపబిలిటీస్ చేయగలమో అదంతా ఈ స్మార్ట్ టెక్ కిందకి వస్తుంది. ఆఫ్టర్ దట్ నానో టెక్. See here, to make the smaller and smaller things have the ability to connect and interact. Nanotech mean we interaction between the devices or anything. ఆ ability connection అనేది జరుగుతుంది, అది నానోటెక్ కిందకి వస్తుంది. In this way how IoT works. See here, ఇప్పుడు IoT మీద కొన్ని అప్లికేషన్ అంటే వేర్ దిస్ IoT is applied అన్నప్పుడు బిల్డింగ్స్ అండ్ హోమ్ ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్. బిల్డింగ్ అండ్ హోమ్ ఆటోమేషన్ మీకు అందరికీ తెలుసు, యాక్చువల్ గా మనం యూజ్ చేయం కానీ అంటే కొంచెం రేంజ్డ్ ఫ్యామిలీస్ లో అయితే కనుక వాళ్ళకి సెన్సార్ డోర్స్ ఉంటాయి. అంటే మనం ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చోగానే ఇట్ విల్ సెన్సర్స్ అండ్ ఇట్ విల్ ఓపెన్ ద డోర్, అండ్ ఆఫ్టర్ వి పాస్ టు ద డోర్ ఇట్ విల్ క్లోజ్ ద డోర్ అగైన్, లైక్ దిస్ అన్నమాట. అది హోమ్ ఆటోమేషన్ అలా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా డేటా అనేది యూజ్ చేసి చాలా యూజ్ చేస్తున్నారు డేటాని. అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్, వి నో దిస్, మనకి ఏమైనా హెల్త్ పరంగా అంటే హార్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని స్కాన్ చేయడము, ఇలాంటివన్నీ దిస్ ఆల్ థింగ్స్ రిలేట్స్ టు దిస్ IoT, రైట్? ఇంకా మీడియా, వి నో దిస్ మీడియా, ఇంకా అది కంపల్సరీ నెట్వర్క్ ఉండాలి. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, అంటే మనకి వెదర్ బ్రాడ్కాస్ట్ వస్తుంది కదా, దట్ విల్ కమ్ అండర్ IoT. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఇంకా హోమ్ నీడ్స్ కానీ మనము హోమ్ నీడ్స్ అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు కానీ మనము డేటాతో బేస్ అయి ఉన్నవి కూడా ఉంటాయి నవడేస్. అండ్ ఆల్సో ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా మనం డేటా యూజ్ చేస్తారు. బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఎల్డర్లీ. అండ్ ఆల్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ IoT. IoT లో అప్లికేషన్స్ అంటే మనం ఏం చెప్పడానికి లేదు, ప్రతి ఒక్క చోట నెట్ ని యూజ్ చేస్తాం కాబట్టి, డేటాని యూజ్ చేస్తే చేసుకుంటాం కాబట్టి we can take all that real time examples as applications for the IoT. And also see here sensors in the even the holy cow, I mean ఇప్పుడు క్యాటిల్ లో కూడా ఈ సెన్సర్స్ ని అంటే IoT ని యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ క్యాటిల్ కి మనము see here, even the cows will be connected and monitored. Sensors are implemented in the ears of the cattle. క్యాటిల్ కి ఇప్పుడు కౌ ఉంటుంది కదా, దాని చెవులలో వీళ్ళు ఆ సెన్సర్స్ అనేవి పెట్టినప్పుడు దాని హెల్త్ గురించి కానీ ఆ హెల్త్ ని ఆ క్యాటిల్ యొక్క హెల్త్ ని ట్రాక్ చేయొచ్చు. ఇంకా అండ్ ఆల్సో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ అలాంటివన్నీ మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ ఆల్సో అన్ అప్లికేషన్. అండ్ ఆల్సో see here IoT అప్లికేషన్ సినారియో ఇన్ ద షాపింగ్, అంటే మనం షాపింగ్ లో కూడా IoT ఎలా యూజ్ చేస్తున్నాం. when షాపింగ్ ఇన్ ద మార్కెట్ the goods will introduce themselves, అంటే మనకి ఇది ఇండియాలో ఇంప్లిమెంట్ అయిందో లేదో తెలియదు కానీ అబ్రాడ్స్ లో మాత్రం ఇట్ ఈస్ దేర్. అంటే whenever ఎవరైనా ఒక వెళ్ళినప్పుడు ఆ గూడ్ అనేది మనము తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు
ఆ గూడ్స్ అనేవి వాటిని అవే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాయి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ చాక్లెట్, దిస్ ఇస్ అ చాక్లెట్ అని అదంతకు అదే ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. ఇన్ దిస్ వే దే విల్ యూస్ ద డేటా ఓవర్ దర్. అంటే ఐఓటీని అలా కూడా యూస్ చేస్తుంది. అండ్ వెన్ ఎంటరింగ్ ద డోర్, స్కానర్స్ విల్ ఐడెంటిఫై ద ట్యాగ్స్ ఆన్ ద క్లోత్స్. ఆ క్లోత్స్ మీద ఉన్న ట్యాగ్స్ ని సెన్సార్స్ అనేవి స్కాన్ చేస్తాయంట డోర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అండ్ ఆల్సో ప్లేయింగ్ గేమ్స్, ఇవన్నీ కూడా మనము ఐఓటీలో తీసుకోవచ్చు. అండ్ ఆల్సో see here, thought controlled computing. Thought controlled computing ante the flagship product Minwave is a headset that can log into your computer using just your thoughts. Researchers recently used the headset to develop a toy car that can be driven forward with the thought. అంటే కొత్తగా ఇప్పుడు ఇది ఐఓటీ యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దిస్ ఇస్ మైండ్ వేవ్, మన మైండ్ వేవ్ ని యూజ్ అది తీసుకుని థాట్ తోనే ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే ఒక టాయ్ కార్ ని మనకి హెడ్సెట్ పెట్టుకుంటే మన మైండ్ మనం లోపల ఏం ఆలోచిస్తే అది అలా డ్రైవ్ అవుతుంది. అది రైట్ సైడ్ కి వెళ్ళాలంటే రైట్ సైడ్ కి, లేకపోతే లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్. ఇన్ దిస్ వే దే ఆర్ ప్లానింగ్ టు కౌంట్ ద థింగ్స్. అంటే అలా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ సీ హియర్ కరెంట్ స్టేటస్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద ఐఓటీ. సో ఇప్పుడు కరెంట్ స్టేటస్ అప్పట్లో ఇక్కడ చూడండి 2013 లో 6.3 బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో 500 మిలియన్ మెంబర్స్ బి యూస్డ్ అనమాట. ఈ ఐఓటీ అనేది యూజ్ చేశారు. ఇక్కడ 2010 కి వచ్చేప్పటికి 12.5 బిలియన్ మంది యూజ్ చేస్తున్నారు. అండ్ 2015 కి వచ్చేలోపు 25 బిలియన్ డివైసెస్ ఆర్ కనెక్ట్. అంటే ఒక ఇంట్లో ఇంత పాపులేషన్ ఉందంటే 7.2 బిలియన్ పాపులేషన్ ఉందంటే అంత మంది దగ్గర ఇన్ని డివైసెస్ ఉన్నాయన్నమాట. 25 బిలియన్ డివైసెస్ ఆర్ యూస్డ్ అని. అండ్ ఇక్కడ చూడండి 2020కి వచ్చేలోపు 7.6 బిలియన్ పాపులేషన్ ఉంటే 50 బిలియన్స్ ఆఫ్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ అనమాట. ఇంత డేటాని, ఇంత నెట్వర్క్ ని పీపుల్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. మనకు అక్కడే ఈ చాట్ లోనే తెలిసిపోతుంది హౌ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అని ఐఓటీ. అండ్ ఆల్సో సమ్ క్రిటిసిజమ్స్ అండ్ కాన్వర్సేషన్స్ ఆఫ్ ఐఓటీ. See here, scholars and social observers and physicists have doubted about the promises of the ubique computing revolution in the areas. అంటే కొంతమంది స్కాలర్స్ కానీ పెసిమిస్ట్ అంటే ఏదైనా ఒక జరిగిన సంఘటన గురించి వాళ్ళ డెసిషన్ ని చెప్తారు. అలాంటి వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. అంటే దానికి ఫేవర్ గా అయినా ఉండొచ్చు, లేకపోతే నిరాశావాదం అనమాట పెసిమిస్ట్ అంటే. సో వాళ్ళు అలా చెప్తారనమాట. వాళ్ళందరూ మనకి ఐఓటీ గురించి ఏం చెప్తున్నారంటే ఇది కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది దేనిలో అంటే ప్రైవసీ గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, ఇంటర్నెట్ వల్ల autonomy and control, social control లో కానీ, ఇట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద హ్యూమన్ మారల్ డెసిషన్స్. సో మనకి ఇంటర్నెట్ ఇంప్రూవ్ అయినప్పటి నుంచి మన మారల్స్ కి కానీ, మారల్ వాల్యూస్ కానీ అవన్నీ ఎలా డౌన్ అయిపోయాయో ఎవ్రీ వన్ నో దట్ లైక్ దట్. అది కొంచెం డ్రాబ్యాక్ ఈ ఐఓటీ వల్ల. దట్ ఈస్ ఐఓటీ. అండ్ నౌ కమింగ్ టు ద బిగ్ డేటా. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. IoT, big data and virtual reality. So now we will discuss about this big data. What is big data? Big data is similar to the small data but bigger in size. That means big data అనేది bigger in size అంటే చూడండి మనం ఇప్పుడు ఫేస్బుక్ అనేది యూజ్ చేస్తాము. ఓవరాల్ వరల్డ్ లో అది ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉండాలి, టూల్స్ ఉండాలి, ఆర్కిటెక్చర్ ఉండాలి. మామూలుగా ఒక సాఫ్ట్వేర్ అయితే ఇట్ ఈస్ డిఫరెంట్, కానీ ఒక ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలాంటివన్నీ డీల్ చేయాలంటే మనకు బిగ్ డేటా అనేది అవసరం అవుతుంది. సో ఇట్ ఈస్ లార్జర్ ఇన్ సైజ్. ఆ డేటా యూజ్ చేసేయడము చాలా లార్జ్ అంటే హెవీగా జరుగుతుంది. సివియర్ but having data bigger, it requires different approaches, techniques, tools and architecture. As we said innak cheppinattu techniques gaani, tools gaani, architecture gaani small data to relate cheskunte big data lo manaki heavier ga use cheyali and aim to solve the new problems or old problems in a better way.
దిస్ ఈస్ అన్ ఎయిమ్ టు సాల్వ్ ద కొత్త ప్రాబ్లమ్స్ అయినా ఓల్డ్ ప్రాబ్లమ్స్ అయినా మనం బెటర్ వేగా దాన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ట్రాక్ చేయాలన్నప్పుడు మనకి బిగ్ డేటా అనేది యూజ్ అవుతుంది. And also big data generates values from the storage and processing of very large quantities of digital information that cannot be analyzed with the traditional computing techniques. As we know, అది బిగ్ డేటా అనేది మనకు ఇంతగా ఎందుకు యూస్ అవుతుందంటే ప్రీవియస్ గా ఉన్నప్పుడు మనకి ఏదైనా వర్క్ అనేది నెట్వర్క్ లో అయినా కూడా ఇప్పుడున్నంత ఫాస్ట్ గా స్పీడ్ గా అక్యురసీగా జరిగేది కాదు కదా. సో అవన్నీ జరగాలి అంటే ఈ బిగ్ డేటా మనకి అది అవసరం. And also see here, what is big data? Walmart handles more than 1 million customer transaction every hour. Walmart అనేది ఒక యాప్ అన్నమాట. ఇప్పుడు ఫేస్బుక్ మనకి ట్విట్టర్ ఎలా ఉన్నాయో అలాగే వాల్మార్ట్ అనేది ఒక యాప్. అది జస్ట్ 1 అవర్ కి 1 మిలియన్ కస్టమర్ ట్రాన్సాక్షన్ ని హ్యాండిల్ చేయాల్సింది వస్తుంది. అండ్ ఆల్సో ఫేస్బుక్ హ్యాండిల్స్ 40 బిలియన్ ఫోటోస్ ఫ్రమ్ ఇట్స్ యూసర్ బేస్. 40 బిలియన్ ఫోటోస్ అది 1 అవర్ కి హ్యాండిల్ చేయాల్సిన అవసరం అవుతుంది ఫేస్బుక్ కి. అండ్ ఆల్సో డీకోడింగ్ ద హ్యూమన్ genome originally took 10 years to process. Now it can be achieved in just 1 week. హ్యూమన్ జెనోమ్ మీన్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా. హ్యూమన్ జెనోమ్ అంటే డిఎన్ఏ టెస్ట్ కానీ ఇలాంటివన్నీ ప్రీవియస్ గా అది జస్ట్ వాళ్ళు కనుక్కోవడానికి 10 years పట్టింది అనమాట. ఆ డిఎన్ఏలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అవి ఏంటి అలా కనుక్కోవడానికి 10 years పట్టింది. బట్ నవ్ డేస్ దే కెన్ అచీవ్ బై దిస్ ఐఓటీ అంటే ఆ బిగ్ డేటా వల్ల వీళ్ళు జస్ట్ 1 week లో అలాంటివన్నీ రీసెర్చ్ చేయడం కానీ ఏదైనా కనుక్కోగలరు. And there are 3 characteristics of big data. They are volume, velocity and variety. Going to the first character, that is volume. A typical PC might have 10 gigabytes of storage in the 2000 లో మనకి ఒక పీసీకి 10 gigabyte స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉండేది. కానీ నౌవేడేస్ టుడే ఒక ఫేస్బుక్ లోనే మనకు 1 డేలో ఒక్క రోజులోనే ఎంత డేటా అంటే ఎంత స్టోరేజ్ డేటా ఎంత అవసరం అవుతుంది అంటే 500 terabytes స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ఇప్పుడు అవసరం అవుతుంది. సో బోయింగ్ 737 will generate 240 terabytes of flight data during a single flight across the US. సో బోయింగ్ 737 అనేది అదొక సాఫ్ట్వేర్ అన్నమాట. అది ఎందుకు యూస్ అవుతుందంటే ఫ్లైట్ డేటాని మనకు ఆ ఫ్లైట్ అనేది పైన వెళ్ళాలన్నప్పుడు అది చాలా డేటాని యూజ్ చేసుకుంటుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా దానికి ఎక్కువ ఉండాలి. అంటే అది ఎంత యూజ్ చేస్తుందంటే 240 terabytes per day. ఒక్కసారి 1 time అది యూఎస్ నుంచి అలా క్రాస్ అవ్వాలంటే 240 terabytes అది యూజ్ చేస్తుందంటే అలా ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా ఎంత డేటా అనేది యూసేజ్ జరుగుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అవన్నీ జరగాలంటే జస్ట్ ప్రీవియస్ గా మనకు ఉన్నట్టు ఆ స్మాల్ డేటా యూజ్ చేసి వాళ్ళు చేయలేరు. సో వీ నీడ్ దిస్ బిగ్ డేటా. And also see here, second character of this big data is velocity. అండ్ వెలాసిటీ ఇప్పుడు మనకు ఇందాక మనము వాల్యూమ్ చూసాం. వాల్యూమ్ అంటే స్టోరేజ్ విషయంలో మనకు అది ఎక్కువ లార్జ్ అమౌంట్ కావాలి ప్లేస్ అనేది చూసాం. ఇప్పుడు వెలాసిటీ చూస్తే హై ఫ్రీక్వెన్సీ మనకు ఎంత స్పీడ్ గా ఎంత యాక్యురేట్ గా నెట్వర్క్ అనేది వస్తుంది అని దాన్ని బట్టి ఇది ఉంటుంది. క్లిక్ స్ట్రీమ్స్ అండ్ అన్ ఇంప్రెషన్ క్యాప్చర్ యూజ్ బిహేవియర్ అట్ మిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్ పర్ సెకండ్. క్లిక్ స్ట్రీమ్స్ అనేవి ఇంకా ఇంప్రెషన్స్ క్యాప్చర్ అనేది ఒక కస్టమర్ దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంప్రెషన్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ కానీ అలాంటివన్నీ క్యాప్చర్ చేయడానికి పర్ సెకండ్స్ ఇవి యూజ్ చేస్తారు. హై ఫ్రీక్వెన్సీ స్టాక్ ట్రేడింగ్ అల్గారిథం రిఫ్లెక్ట్ మార్కెట్ చేంజెస్ విత్ ఇన్ ద మైక్రో సెకండ్స్. ఒక మైక్రో సెకండ్స్ లోనే స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, చాలా మంది ఆ బిజినెస్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్స్ కానీ. వాటి గురించి డేటా ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నప్పుడు వాటికి అన్నిటికీ బిగ్ డేటా వెలాసిటీ అనేది యూస్ అవుతుంది. హౌ అక్యురసీ అంటే ఎంత స్పీడ్ గా అది మనకి ఇస్తుంది. మెషిన్ టు మెషిన్ ప్రాసెసెస్ ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ బిలియన్స్ ఆఫ్ డివైసెస్. అండ్ ఆల్సో మెయిలింగ్ ఉంది. ఒక మెయిల్ అనేది మనమే ఇంతగా యూజ్ చేస్తున్నామంటే ఓవరాల్ వరల్డ్ లో ఎలా యూజ్ చేస్తుంటారు అండ్ ఆల్ దట్ ఆ స్పీడ్ కానీ అలాంటివన్నీ కావాలి అన్నప్పుడు ఈ బిగ్ డేటా అనేది అక్కడ యూజ్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెన్సార్ జనరేట్ మ్యాసివ్ లాగర్ డేటా in real time. And also ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి కానీ సెన్సార్స్ జనరేటర్స్ కానీ వీటన్నిటికి ఇది యూజ్ చేస్తారు. ఆన్లైన్ గేమింగ్ సిస్టమ్ సపోర్ట్ మిలియన్స్ ఆఫ్ కాంకరెంట్ యూజర్స్
ఈచ్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ లోనే ఆన్లైన్ గేమింగ్ సిస్టమ్ కూడా, ఆన్లైన్ లో చాలా మంది గేమ్స్ ఆడుతుంటారు కదా, వాటన్నిటికి సపోర్ట్ చేయాలన్నా ఎవరు ఏ పని చేసినా వాళ్ళకి ఎవరు ఏది అడిగితే అది మాత్రమే అలొకేట్ చేయాలంటే చాలా రిస్క్ అనమాట. సో ఆ బిగ్ డేటా అనేది ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. And also see this third character is variety. Big data isn't just members, dates, and also strings. Big data is also geospatial data. And also డేటా అంటే ఓన్లీ మనం ఏదో టెక్స్ట్ టైప్ చేస్తేనో అది ఒక్కటే కాదు. See here, geospatial data అంటే మనకు అర్త్ గురించి తెలియడమైనా, ఇప్పుడు అక్కడ అర్త్ గురించి అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక భూకంపం వచ్చినప్పుడు లేకపోతే అది ఎంత తీవ్రత ఉంది అలాంటివన్నీ కూడా డేటా యూజ్ చేసి తెలుసుకోవడం. అండ్ ఆల్సో ఆడియో అండ్ వీడియో అండ్ అన్స్ట్రక్చర్డ్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ లాగ్ ఫైల్స్ అండ్ సోషల్ మీడియా అన్నిటికీ ఇది బిగ్ డేటా అనేది యూజ్ చేస్తారు. వెరైటీస్, ఈ బిగ్ డేటాలో కూడా ఇవన్నీ వెరైటీస్. And traditional database systems were designed to address the smaller volumes of the structured data, fewer updates of the predictable, consistent data structures. Predictable అంటే ఇందాక మనం చెప్పాము కదా, in the same way predictions అన్నమాట. And also ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ బిగ్ డేటా నుంచి అనలైజ్ అవుతాయి. బిగ్ డేటా అనాలిసిస్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డేటా. యాజ్ వి హాడ్ సెడ్, వెరైటీస్ అన్నాం కదా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకుని ఈ బిగ్ డేటా అనేది అనలైజ్ చేయొచ్చు. అండ్ వై వి నీడ్ దిస్ బిగ్ డేటా? మరి బిగ్ డేటా ఏంటి అనేది తెలిసింది కదా, మరి ఎందుకు ఇది గ్రోత్ ఆఫ్ బిగ్ డేటా ఈస్ నీడెడ్? ఈ బిగ్ డేటా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద స్టోరేజ్ కెపాసిటీ అనేది మనకు దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఆఫ్ ప్రాసెసింగ్ పవర్ కూడా మనము పెంచుకోవాలన్నప్పుడు అది బిగ్ డేటా వల్లనే మనకి అవైలబిలిటీలోకి ఉంటుంది. అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ డేటా, ఇవన్నీ జరగాలంటే మనకి గ్రోత్ ఆఫ్ బిగ్ డేటా ఈస్ నీడెడ్. And also see here, why big data? Same. FB means Facebook generates 10 terabytes per a day. అంటే అంత స్టోరేజ్ అవసరం నాకు. ట్విట్టర్ జనరేట్ 7 terabytes for the day. 1 day కి ఇన్ని జరగాలి. అండ్ IBM కూడా 90% ఈ రోజులో 90% అది స్టోరేజ్ డేటా అనేది వాస్ జనరేటెడ్ జస్ట్ ద లాస్ట్ 2 years. ఇది లాస్ట్ 2 years లో ఇక్కడ ఈ చార్ట్ ఉంది కదా, దిస్ ఇస్ ద స్కేల్ అన్నమాట. డేటా యూసేజ్ కానీ ఎలా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ బిగ్ డేటాలో సోర్సెస్ ఏవేవి, బిగ్ డేటా ఎందుకు యూజ్ చేస్తామని ఇందాక చూసాం కదా, సోర్సెస్ ఏవేవి, అందులో సోర్సెస్ ఏమున్నాయి, యూజర్స్, అప్లికెంట్స్. బిగ్ డేటా అనేది లార్జ్ అమౌంట్ లో పీపుల్స్ యూజ్ చేస్తుంటే దాన్ని మేనేజ్ చేయడానికి బిగ్ డేటా అనేది అవసరం. సో వాటిలో సోర్సెస్ ఏవేవి అంటే అవి ఏవేవి ఎవరు యూజ్ చేస్తున్నారంటే యూజర్స్, అప్లికేషన్, సిస్టమ్స్ అండ్ సెన్సార్స్. ఇవన్నీ బిగ్ డేటాలో సోర్సెస్ అండి. అండ్ ఆల్సో డేటా జనరేషన్ పాయింట్స్ చూడండి ఇక్కడ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మొబైల్ డివైసెస్, మైక్రోఫోన్స్, రీడర్స్, స్కానర్స్, సైన్స్ ఫెసిలిటీస్, ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్స్, సోషల్ మీడియా అండ్ కెమెరాస్. దీస్ ఆర్ ద డేటా జనరేషన్ పాయింట్స్. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్ హియర్, స్మార్టర్ హెల్త్ కేర్. ఇవన్నీ బిగ్ డేటా ఎక్కడైతే జరుగుతుందో అవన్నీ ఇక్కడ చూడండి. స్మార్టర్ హెల్త్ కేర్, హోమ్లాండ్ సెక్యూరిటీ, ట్రాఫిక్ కంట్రోల్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ లో, సర్చ్ క్వాలిటీ, ట్రేడింగ్ అనలిటిక్స్ లో కానీ, టెలికామ్ లో కానీ, మల్టీ ఛానల్ సేల్స్ లో కానీ, వీటన్నిటిలో ఈ బిగ్ డేటా అనేది అప్లై అవుతుంది. ఆ మెథడ్ అక్కడ అప్లై చేస్తున్నారు. అవన్నీ applications of the big data. And also benefits of big data. Real-time big data isn't just a process for storing petabytes or exabytes of the data in data warehouse. It's about the ability to make better decision and take meaningful action at the right time. See here, ఈ రియల్ టైమ్ లో కూడా మనము బిగ్ డేటా పెటాబైట్స్ లో, ఎక్సాబైట్స్ లో స్టోరింగ్ చేసేదానికి ఇది యూజ్ చేస్తారు. And also fast forward to the present, and technologies like handoff give you the scale and flexibility to store the data before you know how you are going to process it.
హ్యాండ్ అప్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. మనం ఏదైనా ఒక వర్క్ అంటే ఒక సాఫ్ట్వేర్ మీద మనకు ఒక డెసిషన్ కావాలన్నా ఈ హ్యాండ్ అప్ సాఫ్ట్వేర్ యూస్ చేసి సర్టెన్ డెసిషన్స్ వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు. అంటే కొన్ని ప్లానింగ్స్ ఆ సాఫ్ట్వేర్ నుంచి మనం తీసుకోవచ్చు. అందుకు ఇది యూస్ చేస్తారు హ్యాండ్ అప్ అనే సాఫ్ట్వేర్. ఆఫ్టర్ దట్ టెక్నాలజీస్ సచ్ as మ్యాప్, రెడ్యూస్, హైవ్ అండ్ ఇంపాలా enable you to run the queries without changing the data structures underneath. డేటా స్ట్రక్చర్ చేంజ్ అవ్వకుండా మనకి ఏదైనా క్వారీస్ ఉన్నప్పుడు మనము అది ఈ టెక్నాలజీ యూస్ చేసి చేయాలన్నప్పుడు మనకి మ్యాప్ రెడ్యూస్ కానీ హైవ్ కానీ ఇంపాలా ఎనబుల్ కానీ ఇవన్నీ యూజ్ అవుతాయి. క్వారీస్ అంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి ఎస్క్యూఎల్ మీద బేస్ అయ్యి ఇవన్నీ రన్ అవుతాయి ఈ సాఫ్ట్వేర్స్ అని. లైక్ దిస్. After this, coming to the third point, that is virtual reality. So first of all, what is virtual reality? Virtual reality means the feeling the imaginary world rather than a real one. The imaginary world is simulation running in a computer. Virtual reality is the term used for computer generated 3D environment that allows the user to enter and interact with the alternative రియాలిటీస్. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మన దగ్గర ఫిజికల్ గా ఆ ఎన్విరాన్మెంట్ లేకపోయినా మనం దాన్ని ఫీల్ అవ్వగలిగేలాగా చేస్తే కంప్యూటర్ ద్వారా, దాట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. ఆల్రెడీ వి హావ్ సీన్, ఏదో ఒక సినిమాలో చూపించారు కదా వర్చువల్ రియాలిటీ. తను బిర్లా మందిర్కి వెళ్ళకున్నా కూడా తను వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు అలా ఒక మూవీలో కూడా ఉంది. దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. అంటే మనము అక్కడ ఫిజికల్ గా లేకపోయినా మనం అక్కడ ఉన్నట్టు సెన్స్ అవుతే దాన్ని వర్చువల్ రియాలిటీ అంటారు. ది డెఫినేషన్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఇస్ నియర్ అండ్ రియాలిటీ ఇస్ వాట్